ఏహే మా పార్టీకి అంత బలం ఉంది, మా పార్టీకి ఇంత బలం ఉంది. ఏ ఊకో, మీదేం పార్టీ? మా పార్టీని మించేది లేదని ఎవరి డప్పులాలు కొట్టుకునుడు కామనే కదా. కానీ ఏ పార్టీ బలం ఎంతున్నది అని తేలేది ఎప్పుడంటే ఎన్నికలలో గెలిచినాక. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని ఎరుకైనప్పుడు. అగో గవి ఎరుకైనందుకే గీ సంబరాలన్నీ. అవునల్లా ఎప్పుడెప్పుడు అని ఇన్ని దినాలు ఎదురు చూసిన జనాలు ఇవాళ ఎన్నికల ఫలితాలు రాగానే మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన పార్టీ లీడర్లు కార్యకర్తలేమో పటాకులు బాంబులు వెలుచుకుంటా ధూమ్ ధామ్ చేస్తుంటే ఓడిపోయిన లీడర్లేమో మళ్ళొచ్చే ఎన్నికలలో చూసుకుందామని అంటున్నారు. తెలంగాణలో కమలం పువ్వు పార్టీ చేయి గుర్తు పార్టీ మాత్రమే హవా చూపించింది. కారు గుర్తు పార్టీ మొత్తమే బోల్తా పడ్డదని చెప్పుకోవాలి. కేసీఆర్ సార్ బస్సు యాత్ర సుద్ధ జనాల మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదని అంటున్నారు. ఇక తెలంగాణలో కమలం పువ్వు పార్టీ నుండి మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ సార్ దగ్గర 2 లక్షల పైచిలకు మెజార్టీతోనే గెలిచిండు. ఇంకో దిక్కు కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా గెలిచి యాక్సిడెంట్ లో లాసైనందిత పానాలు ఇచ్చేసరికి ఆడ జరిగిన ఉప ఎన్నికలలో వాళ్ళ అక్క నివేదిత పోటీలో నిలబడ్డది. అయిన సుత ఇప్పుడు ఆడ నివేదిత గెలవలే, ఆడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అన్న గెలిచిండు. ఇక మొత్తంగా చూసుకున్న సుత తెలంగాణలో అధికారంలో ఉన్న సెయి పార్టీకి 8 సీట్లు, కమలం పార్టీకి 8 సీట్లు, ఎంఐఎం పార్టీ 1 గెలిచింది. ఇక తెలంగాణలో అట్లుంటే ఏపీ ఎలక్షన్ లో సైకిల్ పార్టీ తారాజువ లెక్క దూసుకుపోయింది. సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, కమలపు పార్టీ కలిసి కూటమి పంక పార్టీని గట్టిగా దెబ్బ కొట్టిర్రు. పీఠాపురంలో పవనాల్ సార్ అయితే ఫస్ట్ రౌండ్ నుండి ఆధిక్యంలో దూసుకొని పోయిండు. దగ్గర 70,000 మెజార్టీకి వచ్చిండు. హిందూపురం నుండి మన బాలయ్య సార్, లోకేషన్ సార్ గెలిచి భారీ మెజార్టీతో దూసుకొని పోయిర్రు. ఇక చంద్రాల్ సార్ మున్పు అన్నట్టుగానే మళ్ళా నేనే సీఎం, అసెంబ్లీలో అడుగు పెడతాని శపథం చేసి మరీ చేసి చూపించిండు అని అభిమానులు అంటున్నారు. ఈసారి పవనాల్ సార్ సుత కూటమి అధికారంలోకి రానికే ముఖ్య కారణమైందని అంటున్నారు. ఇక చంద్రాల్ సార్ ఈ నెల 9 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ అంటున్నారు. అంతేకాదు ఇంకా అటు కేంద్రంలో సుత సైకిల్ పార్టీ గెలుపు కీలకంగా అవడంతోని మోడీ సార్, అమిత్ షా సార్ సుత చంద్రాల్ సార్ కి ఫోన్ చేసి మాట్లాడిర్రంట. మాట్లాడి ఎన్డీఏ కన్వీనర్ గా చేస్తామని సార్ కి మాట ఇచ్చిర్రంట.